ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఎన్నికల ఫలితాలు రానే వచ్చేసాయి. ఫలితాలు చాలా ఆశ్చర్యంగా ఉన్నాయి. ఈ ఫలితాలు నేను అస్సలు ఊహించలేదు. ఎన్నో మంచి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు అందించాం. కానీ ఇలాంటి తీర్పు ప్రజలు ఇస్తారు అనుకోలేదు. ఏదో మాయ జరిగింది అని నివ్వెరపోయే వ్యాఖ్యలు చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎన్నికల్లో ఓటమిపై సీఎం జగన్ స్పందించారు. అమ్మ ఒడి అందుకున్న 53 లక్షల మంది తల్లులకు మంచి జరగాలని పథకాలు అందించాను. ఆ అక్క చెల్లెమ్మల ఓట్లు ఏమయ్యాయో తెలియడం లేదు. 46 లక్షల మంది అవ్వాతాతలకు పెన్షన్ అందించాను. పథకాలన్నీ వారి ఇంటికే పంపించాను. ఎంతో మంచి చేస్తూ అడుగులు ముందుకేశాను. అయినా కూడా ఆదరణ కరువైంది. ఏపీ ప్రజల కోసం ఏ ముఖ్యమంత్రి చేయనంతగా నేను చేశాను. ఎంతో తాపత్రయపడ్డాను. కానీ ఫలితాలు చూస్తే ఆశ్చర్యాన్ని కలిగించాయి. జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి ఎంతో బేలతనంగా మాట్లాడారు. చూసే వాళ్లకు జాలి కలిగేలా మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి శైలికి విభిన్నంగా జగన్మోహన్ రెడ్డి మాటలు వినిపించాయి. కూటమి వెనక పెద్ద పెద్ద శక్తులు ఉన్నాయి. వాళ్ళు ఏమైనా చేయగలరు. ఏమి చేశారో ఏమో మనకైతే తెలియదు. అంతా దేవుడికే తెలియాల. ఫలితాన్ని దైవానికే వదిలిపెట్టేశాను. నన్ను ఓడించాలనుకున్న పవన్ కళ్యాణ్ గారు, మీరు గెలిచారు, నన్ను ఓడించారు, మీకు శుభాకాంక్షలు అంటూ శుభాకాంక్షలు అందజేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అయితే అంతటితో ఆగకుండా ఒక అడుగు ముందుకేసి చంద్రబాబుకు, అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీ పురంధేశ్వరి గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేశారు మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతిపక్షంలో కూర్చునే పాత్ర ప్రజలు నాకు ఇచ్చారు. దాన్ని ఎంతో ధైర్యంతో పాటిస్తాను అని చెప్పుకొచ్చారు. అయితే రాష్ట్రాన్ని మీరు అనుకున్న దిశగా పరిపాలన కొనసాగించండి. మీ పరిపాలన గొప్పగా ఉంటుందా లేదా నా పరిపాలన గొప్పగా ఉంటుందా, 5 ఏళ్ల తర్వాత మళ్ళీ జనం ముందుకు వెళదాం అని చెప్పుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి.